గమనించాలి, దేవుని విషయంలో నిర్లక్ష్యంగా జీవించవద్దండి. ఎందుకంటే నిర్లక్ష్యంకు ఫలితంగా భారీ మూల్యాన్ని చెల్లించే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఏ విషయంలో అయినా సరే నిర్లక్ష్యాన్ని కనపరిచినట్లయితే అందుకు మూల్యం చెల్లించుకునే ప్రమాదం ఉంది. అది దేవుని విషయంలో అయితే భారీ మూల్యాన్ని చెల్లించుకునే ప్రమాదం ఉందండి. ఒకసారి ఆలోచన చేద్దాం. చాలామంది వ్యక్తులు దేవుని విషయంలో నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటారు. దేవుని విషయంలో అపహాస్యం చేస్తూ ఉంటారు, కామెడీ చేస్తూ ఉంటారు. గమనించాలి, ఏ విషయంలో నిర్లక్ష్యం చేసినా కొంత మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంది, కానీ దేవుని విషయంలో నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యాన్ని చెల్లించుకునే అవకాశం ఉంది. ఎక్కడుంటుంది సన్నివేశం? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథంలో ఒక సన్నివేశం ఉంటుందండి. బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క మనవడు దేవుని విషయంలో అపహాస్యం చేస్తాడు. దేవుని యొక్క మందిరంలో ఉన్న ఆ పాత్రలు తీసుకొని వాటిల్లో మద్యం పోసుకొని తాగుతూ దేవుని గురించి అపహాస్యంగా ప్రవర్తిస్తాడు. అప్పుడు వెంటనే దేవుని తీర్పు అతని మీదకి వచ్చి పరలోక రాజ్యం నుంచి ఒక చెయ్యి అతని ముందున్న గోడపై రాసింది. ఆ మాటకు ఫలితంగా అతను అక్కడే చనిపోయాడు. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఏ విషయం నిర్లక్ష్యంగా ఉన్నా మనకు నష్టం ఉంది. అయితే దేవుని విషయం నిర్లక్ష్యంగా జీవిస్తే, దేవుని విషయంలో కామెడీగా మనం జీవించినట్లయితే అందుకు భారీ మూల్యం చెల్లించుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని విషయంలో భయం కలిగి జీవిద్దాం, దేవుని విషయంలో భక్తి కలిగి జీవిద్దాం, దేవుని విషయం నిర్లక్ష్యంగా జీవించకుండా మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుని విశ్వాసంలో ఎదుగుదాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.